ఇంకో మాట అంటాం కూడా విన్నాను, మమ్మల్ని మా కుటుంబాన్ని రాజకీయంగా డిస్క్వాలిఫై చేయాలంట, మా గురించి మాట్లాడటానికే కంపరంగా ఉందంట. సార్ తమరి గురించి మాట్లాడితే మాకు అసలు నిష్ఠూరంగా ఉంది మీ గురించి మాట్లాడతాకి. ఎందుకంటే తమరు మాట్లాడిన మాటలు కొన్ని వినిపిస్తాను, ఒకసారి చూస్తారా? 2018లో తమరు చాలా నీతి పలుకులు, అసలు ముత్యాలు రాలుతున్నాయి అక్కడ 2-3 ఏరుకున్నాం మేము, ఒకసారి చూడండి సార్. మేము రాజకీయ సన్యాసంగా మిగిలిగా రేపు ఎన్నికల పోటీ చెయ్యం అని ఏదైనా చెప్పారో దానికి నేను కూడా కట్టుబడి కట్టుబడి ఉన్నారు. 2018లో చెప్పారు, విన్నారు కదా, బందరు పోర్టు పనులు మొదలవకపోతే పోటీనే చేయను కట్టుబడి ఉన్నారు. 2024లో పోటీ చేసి మంత్రి కూడా అయ్యారు. 19 చేశారు, 2024 కూడా పోటీ చేసేసి మంత్రి అయిపోయారు. కట్టుబడి తమరు మాటలు ఇవి. కాబట్టి మాకు కూడా సిగ్గుగా ఉంది తమరి గురించి మాట్లాడాలంటే, కానీ తప్పదు, రాజకీయాల్లో దిగంగా అన్నీ వదిలేయాలి, అందుకే మాట్లాడుతున్నాం సార్. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడండి. ఇంకొకసారి నోరు జారి నా తండ్రిని కానీ లేదా మా రాజకీయ కుటుంబంలో ఎవరి గురించైనా నోరు జారి మాట్లాడితే మాత్రం మేము కూడా ఆ శైలిలో మాట్లాడేటట్టు మీరు చేస్తున్నారు. కాబట్టి ముందే జాగ్రత్తగా చెప్తున్నా, గౌరవంగా రాజకీయం చేయండి, గౌరవంగా మాట్లాడండి అని తెలియజేస్తాం. వర్క్ ఆర్డర్కి 3%, 5% ఎవరు తీసుకుంటున్నారో మేము చెప్పట్లేదు సార్. అన్నపూర్ణ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి, తమ ఆఫీస్ ఎదురుకుండా ఉంటుంది అన్నపూర్ణ క్యాంటీన్, అన్నపూర్ణ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఊరికి ఒక గుడ్డ కప్పుకుని మీరని తెలియకుండా అట్ట వెళ్ళి కూర్చుంటే తమరి కార్యకర్తలు మాడుతున్నారు సార్. పాపం కమిషన్లు అన్నీ పెద్ద ఆయన తినేస్తున్నాడు, మనం తింటాకేం లేదని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సార్. మేము ఏదో టీకో బోకి వెళ్ళినప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు. కొద్దిగా కనుక్కోండి, నేను అబద్ధాలు చెప్పట్లేదు. కాబట్టి అన్నీ తెలుసుకుని గ్రౌండ్ రియాలిటీగా మాట్లాడండి. ఏది పడితే నాకు మీడియా ఉందని ఏది పడితే అది మాట్లాడేస్తే కుదరదు సార్. కాబట్టి ఆలోచించి మాట్లాడండి, సక్రమంగా మాట్లాడండి, దమ్ముగా రాజకీయం చేయండి. అంతేగాని నిస్సిగ్గుగా ఎట్లా పడితే అట్లా మాట్లాడటం, కుటుంబాల గురించి మాట్లాడటం, మీ ఇంట్లో ఎన్ని జరిగినా కూడా నేను ఒక్కటి కూడా మీ ఇంటి గురించి మాట్లాడలేదు. ఎందుకంటే నా రాజకీయ ప్రత్యర్థి మీరు మాత్రమే. మీ ఇంట్లో మీ భార్య గారు కాదు, మీ అబ్బాయి గారు కాదు, మీ ఇంట్లో ఎవరూ కాదు. నా రాజకీయ ప్రత్యర్థి మీరు. మీ గురించి నేను మాట్లాడదలుచుకుంటే మీరు రాజకీయంలో చేసే తప్పుల గురించి, మీరు రాజకీయంలో చేసే అన్యాయాల గురించి నేను మాట్లాడాలి. అంతే తప్పితే ఇళ్ళ జోలికి, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతానికి నేను వెళ్ళకూడదు. చేస్తే అది దమ్మైన రాజకీయం అనిపించుకోదని మీకు తెలియజేస్తున్నాను. చిన్నవాడినైనా మీకు మంచిగా రాజకీయం చేయండి, ఇద్దరం పోరాటం చేసుకుందాం. అంతేగాని ఇలాంటి రాజకీయాలు మీరు చేస్తే మాకు కూడా కుర్రోళ్ళం సార్, మేము కూడా పేషెన్స్ ఎక్కడొక్కడ సన్నగిల్లుతూ ఉంటుంది. సన్నగిల్లినప్పుడు మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి మీకు వస్తుంది. ఎందుకు మంచిగానే రాజకీయం చేద్దాం, ప్రజలకు మంచి చేద్దాం, మీరు మీ పాత్ర మీరు పోషించండి. ఇదేమన్నా తప్పులుంటే మేము ఎత్తి చూపుతాం. ఎవరు అధికారంలో ఉన్నా బందరు మంచి కోసం చేసుకుందాం, మంచి శైలిలో రాజకీయాలు చేయండి అని కొల్లు రవీంద్ర గారికి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. కొల్లు రవీంద్ర గారు ఏదైతే దానికి ముందల పేర్నాని గారు, నా తండ్రి గారు, కార్యకర్తల ముందు ఏదైతే మా మీద అభియోగాలు మోపుతున్నారో, మా మీద కేసులు పెడుతున్నారో, దాని గురించి ఎట్లా జరిగిందో చెప్తే దానికి ఆయన, అలాగే ఆయనకి కమిషన్ రూపంలో ఏమేమి తీసుకుంటున్నాడు కొల్లు రవీంద్ర గారు అనేది చెప్తే ఈ అన్ని నిజాలు బయటకు వచ్చేస్తున్నాయన్న భయంతో కంగారుగా ప్రెస్ మీట్ పెట్టేసి పాపం ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా కొల్లు రవీంద్ర గారు నోటికి వచ్చినట్టు, అంటే ఒక మంత్రి పదవిలో ఉన్నాము, ఒక బాధ్యత గల మంత్రిని అని మర్చిపోయి ఒక మర్డర్ కేసు ముద్దాయిలాగా మాట్లాడారు. నేను కొల్లు రవీంద్ర గారి మాటలు చూస్తే సామాన్య ప్రజలకు అర్థమవుద్ది. ఆయన మాట్లాడిన పద్ధతి కానీ విధానం కానీ చూస్తే అర్థమవుతుంది. ఆయన మాట్లాడుతూ ప్రతిదానికి ఒకటే కాన్సెప్ట్. ఏ మీటింగ్ మనం ఎత్తుక్కున్నా మీరు కొల్లు రవీంద్ర గారి కొల్లు రవీంద్ర గారు పోర్ట్ అని కొట్టండి యూట్యూబ్లో, ప్రతిదానికి ఒకటే చెప్తాడు. గూగుల్ ఎయిర్ వెళ్ళిపోతుంటే నేను తీసుకొచ్చాను అని చెప్తారు ఆయన. అసలు గూగుల్ ఎయిర్కి నిన్న ప్రెస్ మీట్లో కూడా చూస్తే ఆయన అంటున్నారు, పేర్నాని గారు గూగుల్ ఎయిర్ అంటే బందర్ పోర్ట్ని గూగుల్ ఎయిర్ పంపిస్తానంటే పేర్నాని గారు సంతకం పెట్టారని చెప్తున్నారు. నీ దగ్గర ఏమన్నా సాక్ష్యం ఉందా కొల్లు రవీంద్ర గారు నేను అడుగుతున్నా. సాక్ష్యం ఉంటే చూపించు, అయితే తప్పు ఒప్పుకుంటాం. అయ్యో మేము ఇట్లా సంతకం పెట్టామండి కొల్లు రవీంద్ర గారు, మీరు చెప్పింది నిజం ఒప్పుకుంటాం. సంతకం పేర్నాని గారు ఏమన్నా సంతకం పెట్టినట్టు మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఊరికే పబ్బం గడుపుగా బురద జల్లుతున్నావా అనేది మీరు ఆలోచించుకోండి.
అది సాక్ష్యం ప్రూవ్ చేయండి, మీకు క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధం. అలాగే పోర్టు నాకల నేను చేశానని చెప్తున్నా అంటే ఎంత నిస్సిగ్గుగా మీరు తయారయ్యారంటే, పోర్టు మీరు చేశారా? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు చేసింది ఎవరు? ఆ ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ అప్పుడు మొత్తం అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళది తీసుకుని ఆ మీటింగ్కి మీరు కూడా వచ్చారుగా, మా హయాంలో జరిగిన మీటింగ్కి మీరు కూడా వచ్చారుగా. అసలు మీరు పోర్టు కోసం చేసింది ఏంటి? అలాగే తమరు పోర్టు విషయంలో ఏం చేశారు అనేది మనం మాట్లాడుకుంటే 2018 ఫిబ్రవరి 8వ తారీఖు అంటే మార్చిలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటే నెల రోజులకు ముందు చంద్రబాబు గారిని మీరు ఇక్కడికి పిలిచి 4-5 మిషన్లు భారీగా పెట్టి మన పాండురంగ స్వామి గుడి సంబరాలు చేస్తాం. మనం ప్రతి చోట సెంటర్లో ఆపి జనాలు పాండురంగ స్వామి గారిని దండం పెట్టుకుని కొబ్బరికాయలు కొడతారు. అట్టాగా మిషన్లు తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించావు, కానీ ఇక్కడ జనాలతో పిచ్చోళం చేస్తా కొబ్బరికాయలు కొట్టించారు. కానీ ఎక్కడైనా పోర్టు జరిగే పనుల దగ్గర ఒక కొబ్బరికాయ కొడతాం కానీ ఒక ఇటుక పని జరిగిందా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. కాదు, నాని గారు అబ్బాయి కిట్టు చెప్పేది తప్పు, పోర్టు పనులు 2019కి ముందే మేము మొదలెట్టాము అంటారా? ఏదో ఒకటి చూపించండి వీడియో, మీరు అక్కడ ఏదో పని చేసింది చూపించండి వీడియో. అలాగే తమరు చేయకపోగా మేము చేసిన దాని గురించి మీరు ఎలక్షన్కి ముందేం మాట్లాడారు, ఎలక్షన్కి తర్వాత ఏం మాట్లాడారు ఒకసారి నేను టీవీలో అందరికీ చూపిస్తాను. ఎలక్షన్ ముందేం మాట్లాడారు, ఎలక్షన్ తర్వాత ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం.